లిల్లీ డార్లింగ్, look at this, look at this. సార్ ఎరా ఈ వారం బిల్లు సార్. ఇస్తాంలే బాయ్, పారిపోతామా? వెంటనే చెల్లించకపోతే రూమ్ ఖాళీ చేయాలన్నారు మేనేజర్ గారు. చేయాలన్నారా? ఎస్ సార్. డబ్బు 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 తింటున్నారా? చూడు, ఈ మొత్తం తీసుకెళ్ళి వాడి మొహాన పారే, చిల్లర మిగులుతుంది, నీ మొహాన కొట్టుకో. ఎస్ సార్. పరా. ఎస్ సార్. బాబు డబ్బు అయిపోయింది. అయిపోయింది. వి కాంట్ స్టే హియర్ ఎనీ లాంగర్. పద మీ ఇంటికి పోదాం. వెయిట్ లిల్లీ, ఈసారి మా నాన్న దగ్గరికి వెళ్ళి అటో ఇటో తేల్చుకొస్తారుగా. ఏమంటే నువ్వు తేల్చేది అంతా మీ నాన్న తేల్చాడు. ఈ పేపర్ చూడు. అదే పేపర్లో నా ఫోటో పడింది. మా నాన్న ఆస్తిలో వాటా బచ్చి ఇచ్చాడా? పంచే ఇచ్చాడు. కింద ఏం రాసిన చదువు. వాట్ ఇస్ ఇట్ పాపా? నా ఏకైక పుత్రుడు చిరంజీవి బాబుకి మతి స్థిమితం లేనందువల్ల అనేక దుర్వ్యసనానికి లోనైనాడు. అందినంత వరకు అప్పులు చేసి డబ్బు దుబారా చేస్తున్నాడు. నా ఆస్తి అంతా నా స్వాజితం కాబట్టి అతనికి దీని మీద ఏ విధమైన హక్కు లేదు. అతను చేసే అప్పులు లావాదేవీలతో నాకెట్టి సంబంధము లేదని ఇందు మూలముగా తెలియజేయడమనేది. ఇట్లు ఆర్వీకే నరసింహారావు. ఏమిటి, నాకు మతిస్థిమితం లేదా? నాకు దుర్వ్యసనాలా? ఇప్పుడే వెళ్ళి మా నాన్న మీద యుద్ధం ప్రకటిస్తాను. He will kick you out. వాట్? నన్ను తన్ని గెట్టేస్తారా? మై డియర్ లిల్లీ, యూ డోంట్ నో మై స్ట్రెంగ్త్. మా నాన్నని కాళ్ళబేరానికి తెచ్చిన నాటు బాంబులు నా దగ్గర చాలా ఉన్నాయి. అవి ఇంతవరకు ప్రయోగించలేదు, ఇప్పుడు ప్రయోగిస్తాను. ఆస్తిలో సగం వాటా పంచి తీసుకొస్తాను. ఆస్తి కంటే ముఖ్యం ఆ హౌస్ లో వాటా రావాలి. నా డాటను ఇంట్లోంచి గెంటేశారు, ఇన్సల్ట్ చేశారు. మళ్ళీ మీరిద్దరూ ఆ ఇంట్లోనే కాపురం పెట్టాలి. That's it. కమాన్ చేసుకోద్దాం పలా. దానికి మీరెందుకు? మీ ఫేస్ చూస్తేనే మా నాన్నకి పిచ్చెక్కుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తేల్చుకొస్తాను. ఒట్టి అబద్ధాలు కోరిక. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నా డాటర్ని ఇక్కడ ఒక క్షణం కూడా అమ్ముతాను. నీ మీద చీటింగ్ దావా వేసి జైల్లో పెట్టిస్తాను. ఆల్ రైట్ మామగారు, ఐ విల్ షో మై తడాక. ఏం చేస్తావు? డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్య, విప్లవం, సత్యాగ్రహం. ఐ విల్ గెట్ లాస్ట్. చూస్తారుగా.